ఈ విషయం మీకు తెలుసా? కొత్త బాల్ వాల్స్ ఇవి వేయగానే లీక్ వచ్చిందంట. సో, చెక్ చేసినాము. గమ్ అయితే బాగానే వేస్తున్నారు. కానీ పైప్ కూడా బాగానే జాయింట్ అయితే తక్కువ ఏమి ఎక్కించలేదు. కరెక్ట్‌గానే ఉందన్నమాట జాయింట్ కూడా. కానీ లీక్ వస్తుంది. సో, ఆఫ్ చేసి ఈ పైప్ ఈ పక్క కూడా ఈ సైడ్ కూడా వెనకాల కూడా లీక్ వస్తుందన్నమాట. ఒకే సైడ్ అయితే మేనేజ్ చేసేయొచ్చు. 2 కూడా కాబట్టి కొంచెం కష్టం అన్నమాట. సో, ఇది ఇలా కొట్టగానే వచ్చేసింది ఇది జాయింట్ అయితే. సో, దీనికి ఈ పైన పెయింట్ అంతా ఉందన్నమాట డస్ట్ అంతా. సో, దానిని రఫ్ చేసి చేసిన తర్వాత అంతా బ్లేడ్‌తో. సో, రౌండ్ గమ్మేసున్నాం ఫస్టు. ఏసిన తర్వాత ఫస్ట్ గమ్మేయాలి. ఏసిన తర్వాత ఇలాంటి దారం తీసుకోవాలి. పూల దారం ఉంటుంది గదా! ఇలాంటి సన్న దారం తీసుకున్న తర్వాత ఇలా గమ్మేసి ఇలా టేప్ చుట్టాలన్నమాట. దీనిపైన చుట్టాలా దాన్ని. దాని తర్వాత మళ్ళీ గమ్మేయాలా. ఏసిన తర్వాత ఏసిన తర్వాత ఈ బాల్ ఉంది గదా! దాన్ని కూడా గమ్మేయాలన్నమాట. బాగా గమ్మయితే తగ్గించకూడదు. ఎందుకంటే ఆల్రెడీ లూజ్ ఉండే జాయింట్ గదా! సో, పీవీసీ అయినా, సీపీవీసీ అయినా, యూపీవీసీ అయినా అన్‌గేజ్ వచ్చే జాయింట్స్‌కి ఇలా చేసుకోవాల్సిందే తప్పదు. సో, ఇలా ఏసి ఇలా ప్రెస్ చేసి బాగా జాయిన్ చేసేయాలనమాట. సో, ఇలా రౌండ్ ఎడ్జ్‌లా మారిపోయింది గదా! థ్రెడ్ అంతా. సో, లీకేజ్ అవ్వదు. సో, ఒక హాఫ్ అన్ అవర్ అన్నా గ్యాప్ ఇవ్వాలా. ఆన్ స్పాట్ ఆన్ చేయడానికి లేదు. అప్పుడే బాగా పట్టుకుంటదనమాట. ఇలా చేసుకుంటే సరిపోతుంది. పీవీసీ అయినా, యూపీవీసీ అయినా, సీపీవీసీ అయినా ఏ పైప్‌కైనా అలా చేసుకోవాలి.